मुल्क भर में बीजेपी हुकूमत पर एक और संगीन इल्जाम लगाया गया। खवातीन कांग्रेस सदस्य सुनीता राव ने साफ तौर पर कहा है कि मरकजी बीजेपी हुकूमत इलेक्शन कमीशन के ताउन से वोट चोरी कर रही है। उन्होंने मरकजी वजीर दाखिला अमित शाह के इस बयान को सबूत के तौर पर पेश किया कि अगले 30 साल तक बीजेपी ही इख्तिदार में रहेगी। सुनीता राव ने तंज करते हुए सवाल किया कि अगर इलेक्शन कमीशन बीजेपी का सहारा न बने तो आखिर अमित शाह को ये यकीन कहां से आया। इस मौके पर खवातीन कांग्रेस कायदीन ने नामपल्ली में बीजेपी के रियासती दफ्तर की तरफ एहतजाजी रैली निकाली, लेकिन पुलिस ने उन्हें दफ्तर जाने से रोक दिया। मुजाहिरीन गांधी भवन गेट के सामने ही धरना दे दिया और वहां जोर जोर से नारे लगाए कि वोट चोर गद्दी छोड़। खवातीन कांग्रेस ने वजीर आजम नरेंद्र मोदी से बराह रास्त मुतालिबा किया है कि वो इस वोट चोरी के इल्जाम पर वजाहत पेश करें और कौम को जवाब दें। सवाल बड़ा सीधा है, क्या जमहूरियत के नाम पर इक़्तिदार की कुर्सी 30 साल के लिए बुक की जा चुकी है, या फिर वाकई इलेक्शन कमीशन बीजेपी के लिए इंतखाबी मशीन बन चुका है। ఓట్ చోర్ ఈరోజు బీహార్లోనే కానీ కర్ణాటకలోనే కానీ అదే విధంగా ఇప్పుడు బీహార్ ఎలక్షన్ లో చాలా మంది ఓట్లు గల్లంతేయడమే కాకుండా తొలగింపబడ్డాయి. ఈ రోజు మా అధినేత ఎల్ఓపి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు కొట్లాడుతున్నారు. ఏ విధంగా మోదీ నోరు విప్పకుండా ఈ రోజు నోరు ముడుచుకొని ఎందుకు కూర్చున్నాడని చెప్తున్నాం. ఇన్ని వేల లక్షల ఓట్లు ఈ రోజు 1,00,000 ఓట్లు కర్ణాటకలోనే ఈ విధంగా దొంగతనం చేసుకుంటా గద్దె మీద ఎక్కి కూర్చొని ఆ గద్దె వెంటనే దిగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధ్యక్షుడు అన్న విధంగా ఎలక్షన్ కమిషన్ ఫేర్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. ఎవరిని తొలగించారో వాళ్ళని యాడ్ చేయాలి. బ్రతుకున్న వాళ్ళని చంపేస్తున్నారు, చంపేసిన వాళ్ళని బ్రతికిస్తున్నారు. ఒక్క ఇంట్లో 200 ఓట్లు 300 ఓట్లు ఏదైతే దొంగ ఓట్లు బయట పెట్టారో రాహుల్ గాంధీ గారు అవన్నిటిపైన ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఎందుకుంది? మోదీ ఎందుకు స్పందిస్తున్నాడంటే మీరు దొంగతనం చేసింది వాస్తవమే, ఇప్పుడు కాదు ఇంకో 40 ఏళ్ళు గద్దెక్కి కూర్చుంటానని అమిత్ షా చెప్తాడు. ఏ విధంగా చెప్తాడని మేము అడుగుతున్నాం. మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఖండిస్తున్నాం. వి సపోర్ట్ రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ ఫేర్ గా మాకు టోటల్ గా ఏదైతే ఉందో మేము ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చామో దాని ప్రకారం ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై ఈ రోజు గద్దెలెక్కి కూర్చోవడం ఇది మేము ఖండిస్తున్నాం. ఈ రోజు బీజేపీ 40 ఏళ్ళు వస్తుందని ఏ విధంగా జ్యోతిష్యం చెప్తాడు అమిత్ షా చెప్పాలి. ఎందుకంటే మాజీ నాయకుడు తీసిన దొంగ ఓట్లు ఎలక్షన్ కమిషన్ చూడలేకపోయిందా? కళ్ళు దొప్పిన ఎలక్షన్ కమిషన్ కి మరి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందంటే లేదు ఏమీ లేదు అని చెప్తున్నారు. ఏది లేకుండానే వీళ్ళు గద్దెక్కి కూర్చున్నారా? 1,00,000 ఓట్లు కర్ణాటకలో, బీహార్ లో ఎంతో మంది వచ్చి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో మీరు చూడండి. అందుకే ఓట్ చోర్ గద్దీ చోర్ అంటున్నాం. ఈ రోజు ప్రధానమంత్రి అనర్హుడు. ఎందుకంటే మా ఓట్లన్నీ కూడా మా ఓటు హక్కు మాకు కావాలి. వి వాంట్ అవర్ ఓట్ ఇస్ అవర్ రైట్. కాబట్టి మా హక్కు కాలతో వస్తున్న ఎలక్షన్ కమిషన్ కి సవాల్ విసురుతున్నాం. రాబోయే కాలంలో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే దీనికి 4 గింతలు మేము గడబడి చేస్తాం. ఇంతేకాదు ఈ రోజు పతితుల్లాగా మాట్లాడుకొని అక్కడ కూర్చోడం కాదు. దమ్ముంటే ఎంక్వైరీ తీయండి. ఎందుకు ఫేర్ డిమాండ్ చేస్తున్నాం? ఓటర్ లిస్ట్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు? ఫుటేజ్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు? ఫుటేజ్ మేము వేసిన ఓటే, అవేమి ప్రో ఫిలిమ్స్ కావు, అవి మేము వేసిన ఓట్లు. మా ఓట్లు మాకు చూపెట్టండి అని అడుగుతున్నాం. డూప్లికేట్ ఓట్లు ఎట్లా ఇస్తారండి? ఎట్లా చేస్తారు? ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు చూపించారు డేటాతో పాటు. మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఈ రోజు సింహాసం దిగనంట, 40 ఏళ్ళు దిగనంట. ఇట్లానే దొంగతనం చేస్తుంటే మేము ఊరుకునేది లేదు. కాబట్టి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తాం. రాహుల్ జీ సంఘర్ష్ కరో, రాహుల్ జీ సంఘర్ష్ కరో, రాహుల్ గాంధీ ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్. రక్షించాలి 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 కాపాడాలి కాపాడాలి. We want ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ జస్టిస్ చేయనంత కాలం మేము ఈ విధంగానే పోరాడుతుంటాం. ఖచ్చితంగా మా హక్కు మాకు కావాలి. మా ఓటు ఏదైతే మేము వేస్తామో అది చూపించడానికి ఫుటేజ్ ఎలక్షన్ కమిషన్ కి ఏమి ఇబ్బంది అని అడుగుతాం. మేమంతా దొంగలం కాదు, ఫేర్ ఓటర్స్. డూప్లికేట్ ఓట్లు ఈ రోజు బీజేపీకి పడుతున్నాయి. డూప్లికేట్ మనుషులు బీజేపీ దగ్గర ఉన్నారు, మా దగ్గర లేదు. ఈ రోజు దొంగ ట్విట్టర్ లో దొంగ కథలు వేసుకుంటూ వాళ్ళందరికీ BMW ఇస్తున్న మోదీ గారికి ఇట్లాంటి చర్యలు రాబోయే కాలంలో చూడండి. ఆడవాళ్ళు చూపిస్తారు, మహిళలు గద్దెలు ఎక్కిస్తారు, మహిళలు గద్దెలు దించుతారు. కాబట్టి ఖబర్దార్ మోదీ, మోదీ, మోదీ షా को हटाओ,
मोदी शाह को हटाओ, मोदी शाह को हटाओ, महिला बंधु माँ वोटू वोट चोर वोट चोर वोट चोर वोट चोर मोदी शाह को हटाओ, मोदी शाह को हटाओ। We want राहुल गांधी, राहुल गांधी, राहुल गांधी। Save Constitution, save democracy. Save Constitution, save Constitution, save Constitution, save Constitution. We want vote chor. Mahila Congress, Mahila Congress, Mahila Congress. मजीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।